హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఎప్పుడు ఎందుకు ఇంత గొప్పగా మాట్లాడుకుంటామంటే ఆయన మన దేశానికి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఇప్పుడు మనం చెప్తుంది కాదు, కేంద్రం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వాలు నడిపేటువంటి వ్యక్తులు, దాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి పథకాలను ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఒక బ్లూ ప్రింట్గా మనం తీసుకుని మిగతా రాష్ట్రాలకు కూడా పరిచయం చేయాలి అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది. మనకి పవన్ కళ్యాణ్ గారు కడపలో మున్సిపల్ హై స్కూల్కి సంబంధించినటువంటి స్మార్ట్ కిచెన్, ఇది మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో 10 లక్షల రూపాయలతో అక్కడ ఒక కలెక్టర్ గారు ఇచ్చినటువంటి దానికి దీన్ని ఒక మోడల్గా తీసుకుని ముందు మీరైతే స్టార్ట్ చేయండి, దానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా నేనే ఇస్తాను అని చెప్పి 2024 డిసెంబర్ 7వ తారీఖున ఆయన ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత దానికి వచ్చిన తర్వాత అది ఎంత మంచి ప్రయోజనాత్మకమైనటువంటి కార్యక్రమం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమానికి హై స్కూల్స్కి సంబంధించి ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో దానికోసం ఒక కడప మొత్తానికి సంబంధించి ఒక స్మార్ట్ కిచెన్ ఆయన సొంత డబ్బులతో హై ఎండ్ టెక్నాలజీతో వచ్చేటువంటి ఆ పరికరాలతో సహా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి హై స్కూల్స్ అన్నిటికీ కూడా అక్కడ నుంచే ఫుడ్ మంచి ప్రోడక్ట్లు అంటే తయారు చేయడం కూడా ఏదో నామమాత్ర పని కాకుండా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఫుడ్ని తయారు చేసి మంచి పోషకాహారాన్ని అక్కడ ఉండేటువంటి పిల్లలకి ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చింది. ఈరోజు నీతి ఆయోగ్ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమాన్ని స్మార్ట్ కిచెన్ని ఒక మోడల్గా తీసుకుని మనం అందరం కూడా దేశానికి పరిచయం చేయాలి, ఇది దేశానికి బ్లూ ప్రింట్ అని కితాబ్ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ అనేటువంటి కార్యక్రమం మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుసు, ఆయన ఇప్పటికే 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వాలి ఆయన పరిపాలనకి వచ్చి. అయినా కూడా కేంద్రం నుంచి అనేకమైనటువంటి ఇలాంటి పథకాలకు మంచి కితాబ్ ఇవ్వటం మాత్రమే కాదు, అవార్డులు కూడా ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. 23 నెలల్లో 13 నేషనల్ అవార్డులు పవన్ కళ్యాణ్ గారికి ఆయన శాఖలకి వచ్చాయంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. అంటే కేంద్రం ఇచ్చినటువంటి అవార్డులే కాకుండా ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో చేసేటువంటి కార్యక్రమాలకు కూడా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో. ఆయన కేవలం ఏదో నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మాత్రమే కాకుండా ప్రజలకు ముఖ్యంగా భారతదేశానికి ఒక మంచి రోల్ మోడల్గా ఉండేటువంటి ఒక వ్యక్తిగా పరిపాలన విధానాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల లోపే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని అవార్డులు కొల్లగొడితే ఇంకా 5 ఏళ్లలో ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, ఎన్ని అవార్డులు ఆయన కొల్లగొడతారో ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారు అని చెప్పడంలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. నాకు తెలిసి అయితే దేశ చరిత్రలో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పాలి.